హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసలు కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. 1990 మే 9th రిలీజ్ అయ్యి ప్రపంచం క్రియేట్ చేసిన మన తెలుగు మూవీ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు కలిసి నటించిన ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆల్మోస్ట్ 35 years తర్వాత మే 9th 2025 ఈ మూవీని రిలీజ్ చేశారు. ఇట్స్ ఏ నాస్టాల్జియా గ్రేట్ మూమెంట్. కె రాఘవేంద్ర గారు ఈ చిత్రానికి దర్శకులు. ఇక కథ గురించి మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అయినా సరే చిన్నగా మాట్లాడుకుంటే రాజు క్యారెక్టర్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారు మంచి మనసున్న టూరిస్ట్ గైడ్. నలుగురు అనాథ పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతనికి మాయా ఉంగరం దొరుకుతుంది. దానికి చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఆ ఉంగరం వచ్చేసి మన శ్రీదేవి గారు చేస్తున్న రోల్ ఇంద్రజాది. ఇంద్రజ స్వర్గలోక దేవత, తను దేవేంద్రుడి కుమార్తె. ఆ ఉంగరం లేకుండా ఇంద్రలోకానికి తనకు ప్రవేశం ఉండదు. అది కూడా కార్తీక పౌర్ణమిలోగా ఆ ఉంగరంతో తన భూలోకాన్ని నుండి ఇంద్రలోకానికి చేరుకోవాల్సి వస్తుంది. అలా ఇంద్రజ రాజు దగ్గర నుండి ఆ ఉంగరం ఎలా సంపాదిస్తుంది అనేది మెయిన్ స్టోరీ. ఇక్కడ నుండి రొమాన్స్, కామెడీ, యాక్షన్ కథతో ఒక రోలర్ కోస్టర్ రైడ్ గా ఈ మూవీ నడుస్తూ ఉంటుంది. అండ్ అమరేష్ పురి గారు విలన్ గా మహాద్రష్టగా ఇందులో చేశారు. ఆయన లుక్ కూడా చాలా బాగుంటుంది. వెరీ సీరియస్ క్యారెక్టర్. అండ్ ఈ మూవీ 1961 లో రిలీజ్ అయిన మన సీనియర్ నందమూరి తారక రామారావు గారు నటించిన జగదేక వీరుని కథ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి ప్రొడ్యూసర్ సి అశ్విని దత్ గారు మోడర్న్ సోషియో ఫ్యాంటసీగా అంటే 1990కి తగ్గట్లుగా మార్చి నిర్మించారు. అండ్ ఈ మూవీని ఏ లాంగ్వేజెస్ లోనూ రీమేక్ చేయలేదు, కానీ దీన్ని హిందీ, తమిళ్, మలయాళంలో డబ్బింగ్ చేశారు. బడ్జెట్ విషయానికి వస్తే 2 కోట్ల వ్యయంతో నిర్మించి దాదాపుగా 15 కోట్లు వసూలు చేసిందంట ఈ చిత్రం. ఈ మూవీ రిలీజ్ రోజు దగ్గర నుండి ప్రిసైజ్ గా చెప్పాలంటే రిలీజ్ కి ఒక 5 రోజుల నుండి అంటే మే 4th ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ స్టార్ట్ అయ్యి సరిగ్గా రిలీజ్ కు ముందు రోజు అంటే మే 8th సూపర్ సైక్లోన్ గా మారిందంట. అండ్ ఆ తర్వాత రోజే అంటే మే 9th మూవీ రిలీజ్ అయింది. సో మూవీ ఎంత బాగున్నా తుఫాన్ కారణంగా జనాలు వస్తారా అని టీంలో ఒక చిన్నపాటి టెన్షన్ వాతావరణం. బట్ ప్రభంజనం అనే వర్డ్ ఇక్కడ చిన్నదైపోతుంది. జనాలు మూవీ చూడడానికి ఎగబడ్డారంట. తుఫాన్ ని కూడా లెక్క చేయకుండా మూవీ చూడడానికి వచ్చేవారంట. అంటే థియేటర్ లో వాటర్ వస్తే ఆ వాటర్ ని తీసేసి మరీ చూసేవారంట. ఇంకొక చోట థియేటర్స్ లో వాటర్ నిల్వైతే సీట్ మీద కూర్చుంటే సీట్ కింద వాటర్ ఉండేదంట. అలాంటి పరిస్థితుల్లో జనాలు మూవీని చూడడానికి ఎగబడ్డారంట. అది ఆ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. అఫ్ కోర్స్ చిరంజీవి గారి కోసం అండ్ ఆల్సో శ్రీదేవి గారి కోసం. దాంతో పాటు మన మెగాస్టార్ చిరంజీవి గారి టైమింగ్, డాన్స్ చూడడానికి జనాలు ఎగబడిపోయారు. అండ్ అప్పట్లో శ్రీదేవి గారు బిగ్గెస్ట్ స్టార్. ఈ మూవీ తర్వాత ఇంకా బిగ్ స్టార్డమ్ వచ్చింది. హిందీలో క్వీన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెయిన్ లీడ్స్. రెమ్యునరేషన్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా తీసుకునే వాళ్ళంట. అంటే చిరంజీవి గారికి 35 lakhs ఉంటే శ్రీదేవి గారికి 25 lakhs అంట. అండ్ ఆల్సో ఈ మూవీలో ద బిగ్గెస్ట్ ప్లస్ ఇళయరాజా గారి బ్లాక్ బస్టర్ మ్యూజిక్. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆనిముత్యం. కుర్రోళ్ళు, ముసలోళ్ళు కాదు, ఈవెన్ చిన్నపిల్లల్ని కూడా ఆకట్టుకుంది. అందరినీ ఒక ఊపి ఊపిన పాటలవి. సాంగ్సే కాకుండా ఆ బీజియం అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ నాకైతే ఇంద్రజ ఫస్ట్ టైం భూమి మీదకు వచ్చినప్పుడు ఒక బీజియం ఉంటుంది. అదొక మంత్రం వేసినట్లుగా ఆ బీజియం ఉంటుంది. మై ఫేవరెట్ ఇన్ ద ఎంటైర్ మూవీ. ప్యూర్ గూస్బూమ్ స్టఫ్. ఇక ఆ పాటలైతే అద్దరిపాటుగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆ లొకేషన్స్ డిజైన్ చేశారు. అండ్ దానికి సరిగ్గా డాన్సులు వేసి ఆ పేర్ ప్రేక్షకుల్ని రంజింపజేశారు. సాంగ్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పాట అబ్బని తీయని దెబ్బ. ఈ సాంగ్, అందులోని ఆ లొకేషన్స్, ఆ కాస్ట్యూమ్స్ అన్ని హైలైట్సే. ఈ పాటకు ఇళయరాజా గారు జస్ట్ 3 hours లోనే ట్యూన్ చేశారంట. అండ్ జస్ట్ 1 hour లో వేటూరి సుందరరామూర్తి గారు లిరిక్స్ రాశారంట. అండ్ ఈ సాంగ్ ని బెంగళూరులోని బృందావన్ గార్డెన్స్ లో 1.5 days లో షూట్ కంప్లీట్ చేసి బేబచ్చమైన బ్లాక్ బస్టర్ సాంగ్ ని ఎక్కువ టైం తీసుకోకుండా క్యాజువల్ గా వాళ్ళు చేశారు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ లెజెండ్స్. అలాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీకి సుందరం మాస్టర్ గారు డాన్స్ కొరియోగ్రాఫర్, అంటే ప్రభుదేవ్ గారి నాన్నగారు. అయితే అబ్బని తీని దెబ్బ సాంగ్ టైంలో ఒక చిన్న పనిబడి బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ సాంగ్ లోని కొంత పార్ట్ని మన ప్రభుదేవ్ గారు కంపోజ్ చేశారంట. అఫ్ కోర్స్ ఆ తర్వాత ఘరానా మొగుడు మూవీలో ఆయన డాన్స్ కొరియోగ్రఫీ చింపేశారు అనుకోండి. బట్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీకి ప్రభుదేవ్ గారు కూడా కంపోజ్ చేశారు. అండ్ ఇదే సాంగ్ ని హిందీలో 1992లో అనిల్ కపూర్ గారు హీరోగా, మాధురి దీక్షిత్ గారు హీరోయిన్ గా చేసిన బేటా అనే మూవీలో ధక్ ధక్ కర్నే లగా అనే సాంగ్ గా రీమేక్ చేశారు. అండ్ ఇదే ట్యూన్ తమిళ్లో 1994లో వాచ్మెన్ వడివేల్ మూవీలో కూడా చేశారు. అలాగే మరొక బ్లాక్ బస్టర్ సాంగ్ యమహో నీ యమయమ అందం. ఈ సాంగ్ ఒరిజినల్ ట్యూన్ వచ్చేసి ఇళయరాజా గారు 1987లో తను చేసిన ఎంగ ఊరు పాటుకారన్ అనే మూవీలోని మధురై మరుకురందం సాంగ్ నుండి తీసుకున్నారు. అంటే యమహో నీ యమయమ అందం సాంగ్ యొక్క ఒరిజినల్ ట్యూన్ తమిళ్లో ఉంది. అండ్ తెలుగులో 3 years తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో యూజ్ చేశారు. అండ్ ఈ సాంగ్ కూడా బీభత్సమైన బ్లాక్ బస్టర్ సాంగ్. అండ్ మిగతావి మన భారతంలో సాంగ్స్, ప్రియతమా సాంగ్స్, జయ చిరంజీవ సాంగ్స్ అన్ని మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్, బీభత్సమైన క్రేజ్ ఉన్న సాంగ్స్. అండ్ అదే మూవీలోని ఇంకొక సాంగ్ దినకుత్తా కసక్కుర్రో
ఇది మూవీలో లాస్ట్ సాంగ్ అంట. అంటే అకార్డింగ్ టు షూటింగ్ ఇదే లాస్ట్ షూట్ చేసిన సాంగ్. ఆ తర్వాత ఎంటైర్ మూవీ షూటింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మూవీ రిలీజ్ కంటే ఒక 10 days ముందు ఈ సాంగ్ ని షూట్ చేశారంట. షూటింగ్ టైంలో మన మెగాస్టార్ గారు 105 degrees ఫీవర్ తో ఉన్నారంట. విపరీతమైన బాడీ పెయిన్స్, ఎనర్జీ బీభత్సంగా డౌన్ అయ్యేదంట. నిలబడడానికి కూడా శక్తి ఉండేది కదంట. అలాంటి క్రైసిస్ లో ఆయన ఈ సాంగ్ షూట్ చేసి కంప్లీట్ చేయాలి. ఇంకొక 10 days లోనే మూవీ రిలీజ్ ఉందని చెప్పి కష్టపడి సాంగ్ లాస్ట్ షాట్ ఓకే చెప్పిన తర్వాత గుమ్మడికాయ కొట్టంగానే పడిపోయారంట. ఆ తర్వాత కళ్ళు తెరిచే సమయానికి అప్పటికి ఒక 2 days గడిచిపోయాయంట. అండ్ తనకు వచ్చిన ఆ ఫీవర్ వచ్చేసి మలేరియా. దానికి సరిగ్గా ట్రీట్మెంట్ లేకపోతే డెడ్లీ డేంజరస్ ఫీవర్ ఇప్పటికీ. అలా 2 days తర్వాత కోలుకున్నారు. సక్సెస్ని ఎంజాయ్ చేశారు. అలా కష్టపడి షూట్ కంప్లీట్ చేశారంట. అంటే షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి, ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది కలగకూడదని చెప్పి మన చిరంజీవి గారు 105 ఫీవర్తో, అది కూడా మలేరియాతో ఇబ్బంది పడుతూ షూటింగ్స్లో టేక్స్ చేసేవారు. కట్ చెప్పగానే కూలిపోయేవారంట. మళ్ళీ షార్ట్ రెడీ అనగానే చాలా అంటే చాలా యాక్టివ్గా ఆ సాంగ్లో నటించారు. మీరు సాంగ్ చూస్తే ఈయనకి ఫీవర్ ఉందా అనిపిస్తుంది, అంత బాగా జీవించారు. పైగా అదొక ఎనర్జెటిక్ డ్యాన్స్ నెంబర్ ఉన్న సాంగ్. డ్యాన్స్ అంటే ఇలాంటి డ్యాన్స్ కాదు, డ్యాన్స్ విత్ గ్రేస్ ఉన్న సాంగ్. దాన్ని మన చిరు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది. అంటే మెయిన్ లీడ్గా ఇదే ఫస్ట్. బట్ ఇంతకుముందు వాళ్ళిద్దరూ కలిసి ఒక 2 మూవీస్లో నటించారు. అందులో ఫస్ట్ వన్ 1980లో రిలీజ్ అయిన మోసగాడు మూవీ, డైరెక్టెడ్ బై కె రాఘవేంద్రరావు గారే. సో అందులో శ్రీదేవి గారు డ్యూయల్ రోల్లో చేస్తే, ఒక క్యారెక్టర్ శోభన్ బాబు గారితో చేస్తే, ఇంకొక వ్యామ్ క్యారెక్టర్ చిరంజీవి గారి సరసన నటించారు. వాళ్ళిద్దరికి ఒక సాంగ్ కూడా పెట్టారంట. ఈ మాట మన మెగాస్టార్ గారే చెప్పారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 1981లో రిలీజ్ అయిన రాణికాసుల రంగమ్మ మూవీ. సో అందులో ఆయన బీభత్సమైన గ్రేష్ క్యారెక్టర్ని చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ 9 years తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కంటే ముందు ఆయన ప్రీవియస్ 3 movies ఫెయిల్ అయ్యాయి. అవి వచ్చేసి ఒంటరి పోరాటం 18th May 1989 రిలీజ్ అయింది. హీరో వచ్చేసి మన వెంకటేష్ గారు. నెక్స్ట్ రుద్రనేత్ర 16th June 1989లో రిలీజ్ అయింది. హీరో వచ్చేసి మన మెగాస్టార్ గారే. నెక్స్ట్ అగ్ని 9th August 1989లోనే రిలీజ్ అయింది. హీరో వచ్చేసి మన నాగార్జున గారు. సో వరుసగా సేమ్ ఇయర్లోనే మే, జూన్ అండ్ జూలై కాకుండా ఆగస్ట్లో వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారితో మూవీస్ చేసి రిలీజ్ చేశారు మన డైరెక్టర్ గారు. సో అవన్నీ డిజాస్టర్స్ ఫ్లాప్ అయ్యాయి. అది కూడా సేమ్ ఇయర్లో పక్క మంత్స్లోనే రిలీజ్ అయ్యాయి. సో ఇంకేముంది, రాఘవేంద్రరావు గారి పని అయిపోయింది అని చెప్పి ఇండస్ట్రీ మొత్తం అనుకున్న టైంలో దత్తు గారి దగ్గరకు ఈ మూవీ స్టోరీ లైన్ రావడం, అది మెగాస్టార్ గారికి వినిపించడం, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఓన్లీ రాఘవేంద్రరావు గారు అయితేనే ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉన్న మూవీ చేద్దాం, లేకపోతే వద్దు అని మన మెగాస్టార్ గారు అనుకోవడం. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు డైరెక్షన్తో విజృంభించారు. అండ్ మెగాస్టార్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కాంబినేషన్స్ అలా సెట్ అయ్యాయి. దెన్ ఆ తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేసింది అది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కోసం స్టోరీ ఇన్పుట్స్ కోసం డైరెక్టర్ గారి దగ్గర ఆల్మోస్ట్ 27 రైటర్స్ పనిచేశారంట. అండ్ ఆల్సో ఎవరి దగ్గర నుండి ఏది వచ్చినా అది మూవీకి పనికి వస్తే దెన్ ఇట్ విల్ బి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పి డైరెక్టర్ గారు ఆకాంక్షించారు. దానికోసం ఒక 35 days మన మెగాస్టార్ గారు కూడా ఆ స్టోరీ సెట్టింగ్స్ లో కూర్చొని కొన్ని కీ ఎలిమెంట్స్ ఇచ్చారని చెప్పారు. లైక్ యాక్చువల్గా ఈ మూవీలో హీరోకి డబ్బులు అవసరం పడితే ఒక సైంటిస్ట్ ఆ డబ్బులు ఇస్తాడని తెలిసి దానికోసం మూన్ మీదకు వెళ్ళాలి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ కోసం ఎవరు ముందుకు రాకపోతే మన హీరో వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి తిరిగి వస్తాడు. సో ఆ గ్యాప్లో అక్కడ మూన్ మీద ఇంద్రజ వస్తే జనరల్గా బికాస్ ఆఫ్ లెస్ గ్రావిటీ అక్కడ స్లో మోషన్లో నడుస్తాం కాబట్టి అది న్యాచురల్గా ఆర్గానిక్గా ఉంటుందని అలా ప్లాన్ చేశారంట డైరెక్టర్ గారు. సో అలా వాళ్ళిద్దరి మధ్య ఇంట్రాక్షన్ జరిగి అక్కడ నుండి స్టోరీ ముందుకెళ్తుంది. సో అప్పట్లో అంటే 35 years బ్యాక్ ఆర్గానిక్గా స్లో మోషన్ కోసం స్టోరీలో ఆ డీటెయిల్స్ చూడండి, మైండ్ బ్లోయింగ్. సో అలా ప్లాన్ చేసుకుని అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పాసిబుల్ అవుతుందా, అది కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా అని ఆలోచిస్తున్న టైంలో మన మెగాస్టార్ గారు మూన్ మీద కాకుండా మానస్ సరోవరానికి హీరో వెళ్తే అక్కడికి ఇంద్రజ వస్తే అది బాగుంటుంది కదా అని సజెస్ట్ చేశారంట. అది కూడా మన సీనియర్ ఎన్టీఆర్ గారి జగదేక వీరుని కథ మూవీలో దేవకన్యలు మానస్ సరోవరానికి వస్తారు. సేమ్ అలాగే ఈ మూవీలో కూడా అలా చేయొచ్చు కదా, అక్కడ ఇంద్రజని హీరో కలిస్తే అది బాగుంటుంది కదా అని అడిగినప్పుడు డైరెక్టర్ గారు ఓకే చెప్పారంట. అండ్ అలాగే ఆ మానస్ సరోవరాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానని చెప్పి మరి ఆ ప్లేస్ని నెక్స్ట్ లెవెల్లో అప్పటి సెట్స్తో చేశారంట. అది కూడా ఆ సెట్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెట్స్ ఇన్ తెలుగు మూవీస్ ఆఫ్టర్ ప్రేమ్ నగర్. అంటే ప్రేమ్ నగర్కి వేసిన సెట్స్ తర్వాత అంతకంటే మించిన సెట్స్ మళ్ళీ దాన్ని బీట్ చేసేలాగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ సెట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెట్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అది కూడా విజయవాహిని స్టూడియోలోని 8th floorలో
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఏషియా అంట. సో అక్కడ ఆ సెట్స్ని నిర్మించారు. సో అందులో డిఓపి విన్సెంట్ గారు కాశ్మీర్కి పోకుండా అక్కడే సెట్ వేసి చేశారంట. అండ్ మానస సరోవరంలో ఈ షార్ట్స్ కోసం అలాంటి ఐస్ ఎఫెక్ట్స్ కోసం ట్రాన్స్పరెంట్ పాలిథిన్ కవర్స్ని అలా డిజైన్ చేపించి ఐస్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేసి తర్వాత లెన్స్కి వ్యాజ్లైన్ రాసి ఇక్కడ కనిపిస్తున్న బ్లర్ ఎఫెక్ట్ రావడం కోసం అలా చేశారంట. అండ్ అది అద్రిపాటుగా వచ్చింది. అండ్ అప్పట్లో ఆ షాట్ ఎలా ఉంది అని చూడడానికి మానిటర్స్ కూడా ఉండేవి కాదు. సో చాలా మంది ఇది చూసి ఐసే అని అనుకునేలాగా చేశారు డిఓపి విన్సెంట్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ చలం గారు. దోస్ ఆర్ లెజెండ్స్. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చేసి మూవీలో రాజు పెంచుకునే పిల్లలు 2 మేల్ 2 ఫీమేల్స్ ఉంటారు. అందులో ఈ కిడ్ పేరు రిచార్డ్ రిషి అండ్ ఈ కిడ్ పేరు వచ్చేసి శాలిని అండ్ ఈ చిన్న కిడ్ పేరు వచ్చేసి శామిలి. వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. అన్నయ్య రిషి, వాళ్ళ చెల్లెళ్ళు శాలిని, శామిలి. ఈ రిషి గారు ఏ ఫిలిం బై అరవింద్ మూవీలో మెయిన్ లీడ్ గా హీరోగా చేశారు. అండ్ శాలిని గారు వచ్చేసి సఖీ మూవీలో హీరోయిన్ గా చేశారు. అండ్ అలాగే తను రియల్ లైఫ్ లో మన అజిత్ కుమార్ గారి సతీమణి అంటే వైఫ్. అండ్ శామిలి గారు ఓయ్ మూవీలో హీరోయిన్. సో వీళ్ళందరూ చిన్నప్పుడు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీలో కలిసి నటించారు. అండ్ మళ్ళీ రిలీజ్ టైంలో ఆఫ్టర్ 35 years తీసిన పిక్స్ ఇవి. అండ్ ఈ మూవీలోని మెయిన్ విలన్ మహాద్రష్టగా చేసిన అమరీష్ పురి గారు తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పారంట. కమాండింగ్ వాయిస్ కదా. అలాగే మా విజయవాడలో మ్యాట్ని షోలో ₹6.50 టికెట్ ని ₹210 అమ్మారంట. అంటే యావరేజ్ గా 32.3 times ఎక్కువ ఇచ్చి ఆ టికెట్ ని కొన్నారంట. అంటే ఆ డబ్బులతో అప్పట్లో ఒక 32 మంది మూవీకి వెళ్ళొచ్చు. బట్ టికెట్స్ దొరకడం లేదు కాబట్టి అలా కొన్నారు. ఇప్పటి టైమ్స్ లో సపోజ్ టికెట్ ₹205 ఉంటే దానికి 32.3 times అంటే ఆల్మోస్ట్ ₹6,621. అంటే ఇప్పుడు కొనాలంటే ₹6,621 పెట్టి కొనాలి. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు, మ్యాట్నికి. అలాగే మన సునీల్ గారు విజయవాడలో ఇంద్రా 175 days సక్సెస్ సెలబ్రేషన్స్ లో భీమవరంలో రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కోసం వాళ్ళ అమ్మగారు టికెట్ కి డబ్బులు ఇచ్చినా మూవీకి వెళ్లకుండా వాళ్ళ అమ్మగారు పనిచేసే పోస్ట్ ఆఫీస్ కి వచ్చి, అమ్మ జెంట్స్ కోటాలో టికెట్స్ అస్సలు దొరకడం లేదు, లేడీస్ కోటాలో నువ్వు కొనిస్తే అప్పుడు వెళ్తానని పట్టుబడితే అప్పుడు వాళ్ళ అమ్మగారు పోస్ట్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని లేడీస్ కోటాలోని లైన్ లో నుంచొని టికెట్ తీసి సునీల్ గారికి ఇస్తే అప్పుడు సునీల్ గారు ఆ సినిమా చూశారంట. అంటే అంత డిమాండ్ ఉండేది ఆ మూవీకి. అండ్ టోటల్ గా ఫుట్ ఫాల్స్ వచ్చేసి అంటే 3,14,00,000 టికెట్స్ ని ఈ మూవీ అమ్మింది. అండ్ మూవీ క్లైమాక్స్ లో ఇంద్రజ తన రింగ్ ని సముద్రంలోకి విసిరేయగానే మూవీ ఎండ్ అయిపోతుంది. ఆ రింగ్ ని ఒక చేప మింగేసింది అని క్లియర్ గా చూపించారు. దెన్ దాన్ని యూజ్ చేసుకుని సీక్వెల్ గా కూడా తీయొచ్చు. అలా ఉంటుంది ఆ ఎండ్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చేప రింగ్ ని మింగడం అనేది CGI కాదంట. అది రియల్ గా మింగేలాగా మింగినప్పుడే ఆ షాట్ ని తీశారంట డిఓపి విన్సెంట్ గారు. సో ఇట్స్ ఆల్ రియల్. సో ఒకవేళ ఈ మూవీకి సీక్వెల్ గానీ ప్లాన్ చేస్తే ఆబ్వియస్ చాయిస్ హీరోగా రామ్ చరణ్ గారు, హీరోయిన్ గా శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ గారు, ప్రొడ్యూసర్స్ గా దత్తు గారి కూతుళ్ళు స్వప్న గారు, ప్రియాంక దత్ గారు. అండ్ డైరెక్షన్ వచ్చేసి దర్శకత్వ పర్యవేక్షణ కె రాఘవేంద్రరావు గారు చూస్తూ మూవీని దత్తు గారి అల్లుడు గారు నాగేశ్వన్ గారు డైరెక్షన్ చేస్తే బాగుంటుందని చిరంజీవి గారు మనసులోని మాట చెప్పారు. అఫ్ కోర్స్ అదే మాటని ఓన్లీ డైరెక్షన్ వరకు నాగేశ్వన్ గారు చేస్తే బాగుంటుంది అని మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చెప్పారు. సో నా వరకు మూవీ టచ్ చేయకపోతేనే బాగుంటుంది. ఇన్ కేస్ టచ్ చేస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కంటే బాగుండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ వెరీ ఆర్గానిక్ గా విత్ లాట్స్ ఆఫ్ డీటెయిలింగ్స్ విత్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్. ఈవెన్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలోని సాంగ్స్ ని కూడా బీట్ చేసేలాగా ఉండాలి. అఫ్ కోర్స్ నాగేశ్వన్ గారు CGIని ఇండియాలోనే నెక్స్ట్ లెవెల్లో ఉపయోగించి మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలరని ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది. అఫ్ కోర్స్ లొకేషన్స్ అన్ని బాగుంటాయి. అన్ని ఎక్స్ట్రాడినరీగా వచ్చినప్పుడే వస్తాయన్న నమ్మకం ఉంటేనే ఆ మూవీని టచ్ చేయాలి. ఎందుకంటే మాలాంటి మూవీ లవర్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్, నార్మల్ పీపుల్, నార్మల్ ఆడియన్స్ డెఫినెట్గా 2 మూవీస్ని కంపేర్ చేసి చూస్తారు. కొద్దిగా తక్కువగా ఉన్నా చాలా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే ఈ మూవీ అంటే అంత ఇష్టం మాకు. ఒకవేళ సీక్వెల్ చేస్తే ఎలా చేస్తారు అన్న క్యూరియాసిటీ ఉన్నప్పటికీ ఒక చిన్న భయం, సరిగ్గా తీస్తారా, స్టోరీ ఆర్గానిక్గా కుదురుతుందా, సాంగ్స్ బాగా చేస్తారా అన్న చిన్న భయం ఉంటుంది. మీరేమంటారు? ఈ మూవీకి సీక్వెల్ అవసరమా? అఫ్ కోర్స్ రామ్ చరణ్ గారు కాకుండా ఈ మూవీలో హీరోగా ఎవరిని ఊహించుకోలేము. వాళ్ళు ఉన్నప్పటికీ ఒక చిన్న భయం. మా ఇంట్లో ఇప్పటికీ ఈ సాంగ్స్ మా ప్లేలిస్ట్లో ఉంటాయి, వింటూనే ఉంటాం. ఏదో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, చేశారు కాబట్టి ఆ సాంగ్స్ని వినడం కాదు, ఎప్పుడు వింటూనే ఉంటాం. సో సీక్వెల్ మీద కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ 35 years అయినా ఆ సాంగ్స్ మూవీ చూస్తున్నప్పుడు ఆ ఫీల్, చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేసాం. మీరు ఫస్ట్ టైం ఈ మూవీని ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. నేనైతే టీవీలోనే చూశాను, మరి మీరు ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీని మాకు అందించినందుకు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా ఇలాంటి గోల్డెన్ మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.